అన్ని మంచి పనులు చేసిండు ఆయన. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ చాలా రోజులు అయ్యాము ఇక్కడ ఉండబట్టి. మీ పేరేంటి? పద్మ. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు. మళ్ళీ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మైపాలరెడ్డికే వేయాలనుకుంటున్నాను. ఎందుకు మైపాల్ రెడ్డికే వేయాలని ఎందుకు అనుకుంటారు జనం? మంచి పనులు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తుండే మేము ఆయనకే వేయాలని ఉంది మాకు. ఎంతమంది అనాలి వాడని మైపాలరెడ్డికే ఇస్తాం. మాకు అన్ని సాయం చేస్తాడు. మా గుడి కిందకి జాగ లేకుంటే జాగ ఇప్పించిండు. మస్తు మాకు అన్ని మంచిగా చేసిండమ్మా. అంటే ఎలక్షన్స్ అని చెప్పి అన్నీ చేశారా లేకుంటే? అంతకు ముందర సందే, ఎలక్షన్లు కాదు, అంతకు ముందర సందే. ఇంకా మా ఊళ్ళో మంచిగా చేయకుండా పొరుగురు పొంటి అన్నీ మేము ఎక్కడెక్కడ ఊరు తిరిగి ఇక్కడ అన్నీ మైపాలరెడ్డి చేసినవి ఉన్నాయి. గుళ్ళు కట్టించిండు, రోడ్లు పోసిండు, అన్నీ మంచిగా చేసిండు గరీబులకు. అంత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైనా వస్తున్నాయి మరి మీ వాళ్ళకి కానీ? ఏంటి ఈ కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ? ఇంకా మేము అప్పుడు చేసేసినాం పెళ్ళిళ్ళు, మాకు రాలేము. అప్పుడు లేకుండే అవి, ఇప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు చేసిన వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు 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 వస్తున్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు. మంచిగా చేస్తున్నారు, మంచిగా చేస్తుండే. హాస్పిటల్ కూడా అట్లా లేకుండే, హాస్పిటల్ కూడా మంచిగా చేసిండు. మాకైతే ఆయననే రావాలని ఉందమ్మా. మీరు ఎట్లా అనుకుంటారో కానీ మాకు మైపాలరెడ్డి రావాలని ఉంది. థ్యాంక్స్ అండి. అన్నీ మంచి పనులు చేసిండు ఆయన. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ చాలా రోజులు అయ్యాము ఇక్కడ ఉండబట్టి. మీ పేరేంటి? పద్మ. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు. మళ్ళీ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మైపాలరెడ్డికే వేయాలనుకుంటున్నాను. ఎందుకు మైపాల్ రెడ్డికే వేయాలని ఎందుకు అనుకుంటారు జనం? మంచి పనులు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తుండే మేము ఆయనకే వేయాలని ఉంది మాకు. ఎంతమంది అనాలి వాడని మైపాలరెడ్డికే ఇస్తాం. మాకు అన్ని సాయం చేస్తాడు. మా గుడి కిందకి జాగ లేకుంటే జాగ ఇప్పించిండు. మస్తు మాకు అన్ని మంచిగా చేసిండమ్మా. అంటే ఎలక్షన్స్ అని చెప్పి అన్నీ చేశారా లేకుంటే? అంతకు ముందర సందే, ఎలక్షన్లు కాదు, అంతకు ముందర సందే. ఇంకా మా ఊళ్ళో మంచిగా చేయకుండా పొరుగురు పొంటి అన్నీ మేము ఎక్కడెక్కడ ఊరు తిరిగి ఇక్కడ అన్నీ మైపాలరెడ్డి చేసినవి ఉన్నాయి. గుళ్ళు కట్టించిండు, రోడ్లు పోసిండు, అన్నీ మంచిగా చేసిండు గరీబులకు. అంత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైనా వస్తున్నాయి మరి మీ వాళ్ళకి కానీ? ఏంటి ఈ కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ? ఇంకా మేము అప్పుడు చేసేసినాం పెళ్ళిళ్ళు, మాకు రాలేము. అప్పుడు లేకుండే అవి, ఇప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు చేసిన వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు 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 వస్తున్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు. మంచిగా చేస్తున్నారు, మంచిగా చేస్తుండే. హాస్పిటల్ కూడా అట్లా లేకుండే, హాస్పిటల్ కూడా మంచిగా చేసిండు. మాకైతే ఆయననే రావాలని ఉందమ్మా. మీరు ఎట్లా అనుకుంటారో కానీ మాకు మైపాలరెడ్డి రావాలని ఉంది. థ్యాంక్స్ అండి. అయితే ఆయననే రావాలని ఉందమ్మా. మీరు ఎట్లా అనుకుంటారో కానీ మాకు మైపాలరెడ్డి రావాలని ఉంది. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సుగుణ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు. మరి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆయనకే. ఎవరికి? ఆయనకే. ఎమ్మెల్యేకే, మైపాలన్న. బీఆర్ఎస్ గవర్నమెంట్నే మళ్ళీ గెలిపిద్దాం, మళ్ళీ గెలిపిద్దాము. ఎందుకు ఆయనకే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక మాకైతే మంచిగా అనిపించింది కాబట్టి ఆయనకే వేపిద్దామని చూస్తున్నాం. మీకు ఏమైనా వచ్చినాయా సంక్షేమ పథకాలు? మా ఇంట్లో ఆడపిల్లలు లేకుండే, పెళ్ళిళ్ళు చేస్తాకు లేకుండే. అప్పుడు ఫస్ట్లో చేసినాం. అప్పుడు ఈయన గెలిచిన నుంచి అయితే ఒక ఆడపిల్ల పెళ్లి చేయలేము. అంటే మా మర్ది బిడ్డ పెళ్లి చేసినాం, ఆయనకు వచ్చింది. మంచిగా జరిగిందంటారు మరి ఆయన వల్ల? మీకు మంచిగా జరిగింది. ఆయనే కట్టించండు, ఎమ్మెల్యేనే కట్టించండు. మరి ఆల్రెడీ 2 సార్లు గెలిచిండు కదా, మరి 3వసారికి ఇంకొక మనిషికి ఛాన్స్ ఇవ్వాలని ఏం లేదా? ఇవ్వాలి. ఏ ఇండ్లు లేని వాళ్ళకి ఇంకే అవి ఇవి ఏమన్నా సాయం చేయాలి. ఇంకొక ఎమ్మెల్యే మంచి చేయలేడు. ఇక్కడ బస్తీకి అనేది వచ్చి రాలేడు. ఇక్కడ ఎలకల సత్తాయి అని గెలిచిండు, ఆయన ఏం చేయలేడు. ఈ నందీశ్వర్ గౌడ్ గెలిచిండు, ఆయన కూడా ఒక ఏమీ చేయలేడు. ఒక రోడ్డు వేయలేడు, ఏం చేయలేడు. ఈయనైతే ప్రతి వస్తువు దానికి పట్టించుకుండు, ప్రతి వస్తువు చేసాడు. దీనికైతే 80-70 లక్షలు పెట్టి గుడి కిందికి కూడా జాగ్రత్తగా కొనిచ్చాడు. మంచిగా చేస్తాడు. ఊరు పొంటి కూడా ఆయన పేరు చాలా ఉంది, పలుకుబడి ఉంది.
ఇక్కడ కూడా పలుకుబడి బాగుంది ఆయన. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తుండా, లేకుంటే గెలిచిన కాడి నుంచి చేస్తున్నారు ఇట్లా? లేదు, ఫస్ట్ గెలిచిన నుంచే చేస్తుండు, ఫస్ట్ నుంచే గెలిచిన నుంచే చేస్తుండు ఇవన్నీ. అబద్ధం ఆడొద్దు ఒకరి మీద, కానీ ఆయన అయితే చేస్తుండని చేస్తుండు. థ్యాంక్స్ అండి. నమస్తే. మీ పేరు? స్వరూప. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడనే ఉన్నాం మేము, ఇక్కడనే. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు, మరి మళ్ళీ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మైపాల్ రెడ్డిని గెలిపించుకుందాం. ఎందుకు ఆయనకే? మా 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 ఊరు మంచిగా చేసిండు, పట్టుకనే వేద్దాం అనుకుంటున్నాం. ఏం చేసిండ్రు ఇక్కడ మీకు? మంచిగా గుడి కట్టించిండు, మంచిగా ఇదంతా మంచిగా చేసిండు. మా ఇంటి ముంగట గలీజ్ ఉండే అంత మంచిగా చేసిండు ఆయనకి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు కానీ మీ వాళ్ళకి? అప్పటికే అయిపోయినాయి పెళ్ళిళ్ళు అందరూ. మీ చుట్టుపక్కల ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి అందుతున్నాయా? అందుతుంది. ఆల్రెడీ 2 సార్లు గెలిచారు, మరి 3వసారి వేరే వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇవ్వడానికి? లేదు, ఆయనకి ఇస్తాం ఈసారి కూడా. థ్యాంక్స్ ఆంటీ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? హేమలత. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మాది లోకల్, ఇక్కడనే పటేల్ కూడా పక్కన అమ్మ వాళ్ళది, ఇక్కడ అత్త వాళ్ళది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు, మరి మళ్ళీ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఈయననే మైపాలంటే మాదైతే. ఎందుకు ఆయన్నే గెలిపించుకోవాలని అందరూ అసలు మూకుమ్మడిగా ఆయన పేరే మైపాలన్న అని ఆయన పేరే చెప్తున్నారు. అన్నీ బాగా చేస్తారు ఎక్కడైనా, అన్నీ ఎక్కడైనా టెంపుల్స్ కట్టియడము చాలా బాగుంది ఆయన. ఆల్రెడీ 2 సార్లు గెలిచారు కదా, మరి 3వసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా? అందరు చేస్తారని గ్యారెంటీ ఉంటుందా? ఉండదు కదా, ఈయనకు నమ్మకం కదా, అంతే. సో మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ ఆయన్నే సాధిస్తారంటారు? ఓకే, ఇది కన్ఫర్మ్, అంతే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? లలిత అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము మా తాతలు ఇక్కడనే, మేము ఇక్కడనే. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు, మరి మీ ఓటు ఎవరికి వేద్దాం? మేము మైపాల్ రెడ్డికి ఇస్తామండి. ఎందుకు ఆయన్ని గెలిపించుకోవాలి? ఇది బాగుందండి పొటెన్షియల్లో. సీసీ రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇక్కడ మాకు తవ్వనే లేకుండే, ఇక్కడ ఫ్లాట్ కొని గుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మాకు తవ్వుంది, ఏ పని కానీ చేసి పెడతాడని నమ్మకం ఉంది మాకు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెళ్ళి చేసి పెడతాడు. అంటే కొంతమంది అంటున్నారు అసలు మాట్లాడు రానివ్వడు అని. ఎందుకు రానివ్వడానికి? ఇంటికి వెళ్ళి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే వస్తాడండి. మనం పోయి చెప్పినామనుకో చేస్తాడు. ప్రతి ఒక్కరు అయితే మైపాల్ రెడ్డిని గెలిపించాలనేసి మా ఉద్దేశం. సో ఆల్రెడీ 2 సార్లు గెలిచారు, మరి ఇప్పుడు 3వసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఎవరు ఏమనుకుంటున్నారు? పొటెన్షియల్ అభివృద్ధి చూసినాక మేము మైపాల్ రెడ్డిని గెలిపించాలనుకుంటున్నామండి. మాకైతే మా ఒపీనియన్, మా వరకు మైపాల్ రెడ్డికి వేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. రెడీ? హాయ్ అండి. హాయ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఇక్కడనే పటాన్చెరు. మరి ఇప్పుడు 30th ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఎవరు కోటేస్తే మళ్ళీ మీ పటాన్చెరు నియోజకవర్గం బాగుపడుతుందండి? జిఎంఆర్ఏ, ఇక్కడైతే జిఎంఆర్ఏ, 1 సైడ్ జిఎంఆర్ఏ ఉంటుంది. ఎందుకు అందరూ మూకుమ్మడిగా జిఎంఆర్ పేరే తలుస్తున్నారు? ఆయన చేసే పనులు అట్లున్నాయి, ఆయన చేసే పనులే ఆయనను గెలిపిస్తాయి ఇక్కడ పటాన్చెరులో. ఆయన చేసినట్టయితే ఎవరు చేయలేరు, చెయ్యరు కూడా. ఇక ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పోటీ కాదు, డిపాజిట్ కూడా రాదు ఎవరికి. వాళ్ళు అనుకుంటారని ఎవరికి రారు. అంటే అసలు ఎవరు ఉన్నారని అనుకుంటున్నారు మీరు? ఇక వాళ్ళ పేర్లు మన నోరు నుంచి అనౌన్స్మెంట్ చేసే అవసరం లేదు మనకి. జిఎంఆర్ అయితే గెలుస్తాడు, హ్యాట్రిక్ కొడతాడు. ఆల్రెడీ 2 times గెలిచాడు కదా, మరి 3rd time వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా? ఈయనలాగా పని చేయలేరు కదా ఎవరు, అందుకోసమే 3rd time ఇస్తేనే కదా చేస్తారా లేదా తెలిసేది. ఆల్రెడీ ఇచ్చి చూసినాం కదా ముందే, అట్లా. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ పేరు? సాయి యాదవ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? బై బర్త్ నుంచి ఉంటున్నాం మేడం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30th, మళ్ళీ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జిఎంఆర్ఏ మేడం, టీఆర్ఎస్. ఎందుకు అంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక మీకు ఏం జరిగింది అనుకుంటున్నారు మేడం? ఆయన 9 years నుంచి ఉన్నాడు, ఇప్పటివరకు చేసిందంతా విలేజ్లలో, మళ్ళీ పటాన్చెరు టౌన్లో, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మొత్తం రోడ్లు అనేది మళ్ళీ ఏదైనా వర్క్ మీద పోయినామనుకో ఎంబడే పటాపట అవుతుంది, వర్క్ అయిపోతుంది అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే నోరు ఇవ్వాలని కూడా కాల్ చేసి పంపించారు మేడం. ఇంటి గడపకు వస్తే గడప నుంచి కథం వర్క్ అయిపోతుంది ఆయనకి. ఇంటి గడపకి చాలా మంది అంటుండ్రు ఇంటికి పోతే కలవడు అని. మేడం ఆయన ఉండేది క్యాంప్ ఆఫీస్లో, మార్నింగ్ ఏమో ఇంటి దగ్గర ఉంటాడు 8 o'clock వరకు, 8 తర్వాత క్యాంప్ ఆఫీస్లో 10 వరకు ఉంటాడు. ఆయన క్యాంప్ ఆఫీస్కి పోతే కంపల్సరీ వర్క్ అవుతుంది మేడం. ఆయన కలిసి అయిపోయినట్టు ఇంకా వర్క్, ఇంకా రేపు రా ఎల్లుండి అవన్నీ ఏముండదు. ఎమ్మెల్యే పిఏ ఉంటాడు వినోద్ కుమార్ అని, నాయకోటి వినోద్ అన్న ఏది ఉన్నా రెస్పాండ్ అవుతాడు అనమాట.
ప్రతి ఒక్క ఫోన్ రెస్పాండ్ అవుతాడు, మళ్ళీ ప్రతి ఒక్క వర్క్ కూడా ఏదైతే చెప్పినాం అనుకో చేసేస్తాడు, ఎంబడే చేసేస్తాడు అనమాట. అంటే మాకు బయట టాక్ ఏంటంటే ఓన్లీ పటాన్ చెరువే డెవలప్ అయింది, మిగతా ఏరియాలు డెవలప్ అవ్వలేదు అని, జిన్నారం కానీ రామచంద్రపురం కానీ. మేడం విలేజ్లలో అయితే కంపల్సరీ రోడ్లు వేసినారు. ఇప్పుడు ఏదైనా సరే మేడం, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందంటే వచ్చి అడిగితే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు కాలేదు అని అంటే వాళ్ళు ఇంటికాడ జిన్నారంలో కూర్చొని పటాన్ చెరుకు వచ్చి ఎమ్మెల్యే సభని కలవకుండా నీకు పని కావాలంటే ఎట్లయితుంది మేము చెప్పండి. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంటే నేను వచ్చి అడిగితేనే కదా తెలుస్తుంది ప్రాబ్లం. చేస్తాడు, ఎందుకు చేయడు? జిన్నారంలో రోడ్లు ఎట్లా అయినాయి, జిన్నారంలో అదింది మంచి మంచి హాస్పిటల్స్ పడ్డాయి, మంచిగా చేస్తుండే కదా మేడం అన్నీ. మరి ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నాయని చేస్తుండే ఇవన్నీ, లేకుంటే గెలిచినప్పటి నుంచి కూడా చేస్తుండే? మేడం గెలిచినప్పటి నుంచే చేస్తుండే మేడం. రోడ్లు అక్కడ చూస్తే పాత రోడ్లు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి అది తెలుస్తుంది కదా మేడం. రివ్యూ చూసుకుంటే మీకు కూడా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం హ్యాట్రిక్ జిఎంఆర్ జిఎంఆర్ మళ్ళీ మినిస్టర్ కూడా మేడం. హ్యాట్రిక్ అయిన తర్వాత మినిస్టర్ కూడా జిఎంఆర్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మా పేరు సాయిరెడ్డి. ఎప్పటి నుంచి ఉంటుంది? పటాన్ చెరులో మేము దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి పటాన్ చెరులో ఉంటున్నాం. ఓకే, మీ 4 ఫాదర్స్ నుంచి కూడా ఇక్కడే ఉంటాం. ఈరోజు పటాన్ చెరులో మా తాత సత్యరెడ్డి అని ఒక మంచి రైతు బిడ్డ, ఈరోజు ఆయన కూడా ప్రజల సేవకు ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఇలా చనిపోవడం జరిగింది. ఇలా పటాన్ చెరు చూస్తే ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇలా పటాన్ చెరులో ఒక గుళ్ళు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక చర్చిలు కానీ ఇలా కట్టించిన ఘనత గూడెం మైపాలన్న. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ అభివృద్ధి పటాన్ చెరు అభివృద్ధి మైపాలన్న వస్తే అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ వస్తే అభివృద్ధి అవుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే మాట చెప్తున్నారు, మీరందరూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, బీజేపీ ప్రభుత్వం ఉండి ఏం చేసింది నేను అడుగుతున్నా. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అంటుంది. ఇలా కర్ణాటకలో 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు మాకెందుకు? ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా పనిచేస్తుంది. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి చేసుకుని టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపించుకుంటాం. మళ్ళీ పటాన్ చెరులో ఇప్పుడు చాలా అభివృద్ధి అవుతుంది జిఎంఆర్ వచ్చినాక. ఇలా గూడెం మైపాలరెడ్డి అడుగున అభివృద్ధి చూస్తుంది. ఇలా ఏ సర్వేలు చెప్తున్నాయి, ఇలా మొత్తం మా సర్వేలు ఉన్నాయి జిఎంఆర్ సర్వేలు. ఇలా ఏ సర్వేలో జిఎంఆర్ యాక్టివ్ కొడుతున్నాను, మంచి మెజార్టీతో ఇది విజయం సాధించబోతుంది రేపు 3వ తారీఖు రోజు. ఎందుకంటే పటాన్ చెరులో అటువంటి నాయకుడు గెలవాలి. పటాన్ చెరు ఇలా యూత్ కానీ ఇలా మొత్తం దేదానికి ఆ సమస్య ఈరోజు ముందుకు పోతున్నాయి. ఈరోజు ఇలా పటాన్ చెరులో మేము గతంలో చూసినాం ఎమ్మెల్యేలను, మేము చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం, చెప్పులు ఎరిగిపోయినా కానీ పటాన్ చెరును ఒక్క ఏ నాయకుడు పట్టించుకున్న దాఖలు లేవు. ఇలా గూడెం మైపాలరెడ్డి వచ్చినాకనే ఈ పటాన్ చెరు గడ్డ మీద అభివృద్ధి అయింది. ఇలా గూడెం మైపాలరెడ్డి వచ్చినాకనే అభివృద్ధి కొనసాగుతుంది. ఈ గూడెం మైపాలరెడ్డి వచ్చినాక ఈ టెంపుల్ కట్టించిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే టెంపుల్ అవుతున్నాడా? ఇలా గుర్తుపెట్టుకొని ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటే పటాన్ చెరు టెంపుల్ కడుతున్నాడా? ఇలా గూడెం మైపాలరెడ్డి వచ్చినాకనే ఈ టెంపుల్ కట్టిరు. ఇలా గూడెం మైపాలరెడ్డి వచ్చినాకనే ఒక మినీ గ్రౌండ్ కట్టిండి ఈరోజు. ఇలా పటాన్ చెరులో ఎన్ని సేవలు చేసుకుంటూ పోతున్నాను. మళ్ళీ 3వసారి ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎన్ని జిమ్ముకులు చేసినా పటాన్ చెరులో గులాబీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేసి కేసీఆర్ గారికి మంచి మెజార్టీతో కానుకిస్తాం. ఇచ్చి పటాన్ చెరు సంగారెడ్డి జిల్లాలోనే మేము మైపాలన్నకు మినిస్టర్ ఇప్పిస్తాం. మైపాలన్నకు మినిస్టర్ ఇప్పిస్తే ఇంకా అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే పటాన్ చెరులో ఇలా కన్న కొడుకులాగా ఇలా చూసుకుంటుంది ఇలా నాయకుడు. ఇలా గూడెం మైపాలరెడ్డి, ఇలా గూడెం మైపాలరెడ్డి కాదు, ఇలా గూడెం మధుసూదన్ రెడ్డి అదే పద్ధతిలో పోతుంది. ఈరోజు ఇలా గూడెం మధుసూదన్ రెడ్డికి పదవులు అవసరం లేదు. ఇలా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సేవ చేస్తుంది ఇలా గూడెం మధుసూదన్ రెడ్డి అలా తమ్ముడు. ఇలా అలా మా గూడెం ఫ్యామిలీ అనేది ఈరోజు ఎప్పుడు నిత్యం 24 గంటలు పొద్దున్న లేస్తే ప్రజల సేవలు ఉంటారు. ఇలా ఏ నాయకులు పనిచేసి పటాన్ చెరులో నేను అడుగుతున్నా. ఇలా పటాన్ చెరులో చాలామంది మాట్లాడుతారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి టికెటే డిక్లేర్ కాలేదు పటాన్ చెరు. వాళ్ళకి 16 తారీఖు టికెట్ ఇస్తే ఎప్పుడు ప్రచారం చేసుకుంటారు? వాళ్ళకి దేశంలోకే ఉందా? వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ పటాన్ చెరులో మళ్ళీ ఎట్లా టీఆర్ఎస్ వస్తుందని వాళ్ళ గుండెలో గూలు పుడుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఏమాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాడు ఈరోజు. ఇలా లీలమాది ఏం చేసిండు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే ఒక పెద్ద మనిషికి గౌరవం ఇవ్వకుండా ఎన్నుపోటు ఓడిచిపోతావు. నువ్వు టికెట్ ఇవ్వకపోతే ఈరోజు కేసీఆర్ని తిరుగుతావు, కేటీఆర్ని తిరుగుతావు, అందరిని తిరుగుతావు. నువ్వు ఎట్లా గెలుస్తావు? నీకు బీసీ ఓట్లు ఎట్లా వాడితే? నీకు ఓన్లీ బీసీ ఓట్లు వాడితే ఇలా కులం కలుపుకొని నువ్వు ఓట్లు వాడితే ఈరోజు ఇలా మైపాలరెడ్డి చేసిన అభివృద్ధి
ప్రజలు తెలుస్తుంది పటాన్చెరు ప్రజలు. ఎందుకంటే మా మైపాలను అభివృద్ధి చేసిన పటాన్చెరులో ఏ గడప గడప పోయినా మా పటాన్చెరులో అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు నేను చూపిస్తే ఏ ప్రాంతంలో అభివృద్ధి కాలేదు అడుగుపిస్తారు కదా. ఆయన మీద మరి కబ్జాలు చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా తెలుసా, పటాన్చెరులో గూడెం మైపాల్ రెడ్డి మీద ఒక కబ్జా ప్రూఫ్ ఇప్పిస్తే నేను గుండు కొట్టించుకొని పటాన్చెరుకి వెళ్ళిపోయి హైదరాబాద్లో పని చేసుకొని బతారు. ఇది చెప్తున్నాను. ఇది మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా కబ్జా చేసిన నాయకుడు ఎవరున్నారు? ఇలా కబ్జాలు చేసిన మా నాయకుడు ఎక్కడ కబ్జాలు చేసిన ఈరోజు? ఇలా ప్రజల కోసం ఎమ్మెల్యే గెలిచిన ఆయన, వాళ్ళు సేవ చేయడానికి ఎమ్మెల్యే గెలిచిన, ఇలా కబ్జాల కోసం చేయలేదు. ఇలా ఏడ కబ్జా చేసిన ఒక ప్రూఫ్ ఇప్పమని పటాన్చెరులో ఒక ప్రూఫ్ ఇప్పిస్తే నేను పటాన్చెరు పోలీస్ స్టేషన్ కాడనే విషయం తాగి చచ్చిపోతాను. నేను ఈ సభకి తెలియజేస్తున్నాను. ఒక ప్రూఫ్ ఇప్పిస్తే పటాన్చెరులో. ఇలా పటాన్చెరులో మా నాయకుడి మీద చాలామంది విద్యలు పెట్టడం చేస్తున్నారు కావాలని. ఇలా నాయకుడు పని చేస్తున్నాను ఓరుస్తలేదు ఈరోజు నాయకుడు. మేము ఏమంటున్నానంటే నువ్వు చేయలేవు అభివృద్ధి, 5 ఏళ్ళు అభివృద్ధి 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉండే, మరి ఏం చేసి నేను అడుగుతున్నా. మరి పటాన్చెరుని ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడే చేస్తాం. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏడికైనా ఇస్తారు ఒక ఛాన్స్? మీకు ఛాన్స్ ఇవ్వడానికి దమ్ము ఉందా మీకు? ఇలా గూడెం మైపాలన్న అభివృద్ధి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే ఈరోజు. ఇలా పటాన్చెరులో ఎంతో 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుందో అట్లా ఇలా పనిచేస్తుండే ఈరోజు. ఇలా గూడెం మైపాలన్న ఒక మంచి నాయకుడు, ఇలా పట్టుదల నాయకుడు. ఈరోజు కుల సంఘాలు కానీ ఇలా అన్ని కులాలకు కలుపుకొని పోతారు ఈరోజు. ఇలా పటాన్చెరులో 3వసారి టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా మైపాలన్న రావాలి, అక్కడ కేసీఆర్ రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తే ఒకటే కాదు, కేసీఆర్ని దేశ ప్రధానమంత్రి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు ఇలా దేశ ప్రధానమంత్రి మోడే ఉంటాడు ప్రధానమంత్రిగా. మా కేసీఆర్ ఆశ లేదా? మా కేసీఆర్ ప్రధానమంత్రి కావద్దా? మా కేసీఆర్ ఎన్ని రోజులు ఇంకా ముఖ్యమంత్రి ఉంటాడు? దేశంలో కూడా పార్టీ పాలించుద్దాం మేము. ఇలా దేశంలో పథకాలు పట్టద్దాం మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మేము తెలంగాణ కోసం కొట్లాడిన ఒకడే నాయకుడు గూడెం మైపాలన్న. ఇలా తెలంగాణ కోసం పటాన్చెరు బస్ స్టాప్ కొట్లాడిన నాయకుడు ఇలా గూడెం మైపాలన్న. ఇలా తెలంగాణ కోసం ఉద్యమం వాళ్ళు చేసినారు. ఇలా వచ్చి అభివృద్ధి చేస్తా అంటే కుదరదు ఈరోజు. ఇలా పటాన్చెరులో అభివృద్ధి చేయనికి లేదు. ఇలా పటాన్చెరులో అభివృద్ధి చేసి మేము 24 అవర్స్ ఈరోజు. ఇలా ఫస్ట్ టైం ఎట్లుండే పటాన్చెరు, సెకండ్ టైం ఎట్లుండే, రేపు 3వసారి కూడా పటాన్చెరు ప్రజలు బీజేపీలో కానీ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఈరోజు పటాన్చెరులో మేము ఎన్నో సేవలు చేసినాం. ఇలా జిన్నారం చూసుకో, ఇలా గుమ్మడిదల చూసుకో, ఇలా రామచంద్రపురం చూసుకో, అమీన్పూర్ చూసుకో, ఇలా పట్టణాల వారికి చూసుకో, అభివృద్ధి జరుగుతుంది. ఇలా ఎక్కడ పోయినా గూడెం మైపాలరెడ్డికి హారతులు ఇస్తారు. ఇలా గూడెం మైపాలరెడ్డి ఒకటే చెప్తారు, వీరందరూ కారు గుర్తు పైన ఓటేస్తాం అన్న, నువ్వు రాని అవసరం లేదు, నీకు ఎట్లా నీవే విజయం, నువ్వు ఎందుకంటే నువ్వు అభివృద్ధి చేసినావు, నీకు ఓటేస్తామని చెప్తారు. ఇలా పటాన్చెరు ప్రజలు ఎందుకు చేస్తారంటే ఇలా పటాన్చెరు ప్రజలు అసలు నాయకుడు అభివృద్ధి చేస్తుండు, అసలు నాయకుడు కావాలని చెప్తారు. ఇలా పటాన్చెరులో మేము ఒకటే చెప్తున్నాం, మేము మా జిఎంఆర్ జోలికి కానీ మా ఎమ్మెల్యే జోలికి కానీ వస్తే మేము ఊరుకోం. ఎందుకంటే ఇలా మా నాయకుడు అభివృద్ధి చేసిండు. రేపు ఎమ్మెల్యే గెలిచిందనుకో మినిస్టర్ తెచ్చుకుంటే మాకు ఫ్యూచర్ ఉంటుంది పటాన్చెరుకి. ఒక పటాన్చెరు సంగారెడ్డి జిల్లా మినిస్టర్ మైపాల్ రెడ్డి అని అందరు అంటారు. ఇక మినిస్టర్ వచ్చిందనుకో మాకు కూడా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మాకు కూడా వార్డు మెంబర్ కావచ్చు ఇలా ఎన్నో పథకాలు వస్తాయి ఈరోజు మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మేము మినిస్టర్ తెచ్చుకున్నాం అనుకో పటాన్చెరులో మాకు కూడా ఒక పదవులు వస్తాయి. నేను మైపాలన్న ఒక మినిస్టర్ అయినా అనుకో, నేను కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నా. ఇప్పుడు నేను మైపాలన్న మినిస్టర్ వచ్చిందనుకో నాకు నేను వార్డు కమిటీ నెంబర్ అవుతాడా. పటాన్చెరులో నేను ఎన్నో సేవలు చేస్తుండే ఈరోజు. మేము ఒకటే కోరిక, మా మైపాలన్న 3వసారి ఎమ్మెల్యే కావాలి. మూడోసారి గెలవగానే మేము ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లిస్ట్ తయారు చేసి పెట్టిండు. మేము ఖచ్చితంగా మా హరీష్ అన్న ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా పటాన్చెరులో మినిస్టర్ తెచ్చుకొని మినిస్టర్ పవర్ మేము ప్రజలకు వాడుకుంటాం. ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మా ఎమ్మెల్యే పంటితో ముళ్ళు దీనికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. థ్యాంక్ యూ అండి. హాయ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 years. మీ ఫాదర్స్ అందరు ఇక్కడ? అందరు ఇక్కడనే. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్. ఎందుకట్లా? మంచి పని చేసిండు కాబట్టి అందుకే. ప్రతి గల్లీకి ఫంక్షన్ హాళ్ళు గుడిలు అన్నీ కట్టించాడు జిఎంఆర్ గారు. మీరేం చేస్తారు? మేము ట్రాన్స్పోర్ట్ మాది పటాన్చెరులో. మరి ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 times గెలిచారు కదా, సో థర్డ్ టైం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వం. జిఎంఆర్ మళ్ళీ. కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు వస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఏమైనా వస్తాయా మీకు? వస్తాయి. రైతు బంధు పథకం, మళ్ళీ పెళ్ళిది అవన్నీ వస్తున్నాయి. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో? మా నాయనమ్మకు వస్తుంది పింఛన్. థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఈ ఏరియాలో? ఈ ఏరియాలో 40 ఏళ్ళ నుంచి ఉన్నానండి. మరి ఇప్పుడు
30 తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే మీకు మళ్ళీ మీ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడైతే బీఆర్ఎస్ రావాలండి. బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే 2 సార్లు గెలిచాడు, 3ఓసారి కూడా కొన్ని పనులు చేయవలసి ఉన్నాయి, కొత్త పనులు కూడా చేయాలి. కాబట్టి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వస్తేనే బాగుంటుంది. ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చేసేదేమి ఉండదండి. వాళ్ళకు రాజకీయం అర్థమై వాళ్ళకు చేసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కొత్త ప్లానింగ్ చేయాలన్నా పాత చేయాలన్నా వాళ్ళు చేయలేరు. అందుకే ఈసారి కూడా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఉంటేనే కొంచెం పటాన్చెరు కొంచెం డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ పటాన్చెరువే డెవలప్ అవుతుంది, మిగతా ఏరియాలు డెవలప్ అవ్వట్లేదు అని అంటున్నారు. పటాన్చెరు అంటే ఇప్పుడు మండలంలో మెయిన్ సెంటర్ కాబట్టి ఇది అన్ని ఊళ్ళో వాళ్ళు వచ్చి తిరిగే ప్లేస్ కాబట్టి డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల కూడా ఆల్రెడీ ప్లానింగ్స్ ఉన్నాయని తెలిసింది, అవి కూడా మెల్లమెల్లగా డెవలప్ అవుతాయండి. ఇప్పుడు 3ఓసారికి హ్యాట్రిక్ కూడా జిఎంఆర్ అంటారు. జిఎంఆర్ అండి. థ్యాంక్ యూ సార్. రెడీయా? నువ్వు ఆన్ చేస్తే నాకు తమ్ చూపి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. ఇప్పుడు మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాము. సో ఇక్కడి ఎమ్మెల్యే నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. సో మనం ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాము. సో ఇక్కడి లోకల్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడి నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సుగుణ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు. మరి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆయనకే. ఎవరికి? ఆయనకే. ఎమ్మెల్యేకే, మైపాల్ అన్న. టీఆర్ఎస్ గవర్నమెంట్నే మళ్ళీ గెలిపిద్దాం. మళ్ళీ గెలిపిద్దాము. ఎందుకు ఆయనకే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక మాకైతే మంచిగా అనిపించింది కాబట్టి ఆయనకే వేపిద్దామని చూస్తున్నాం. మీకు ఏమైనా వచ్చినాయా సంక్షేమ పథకాలు? మా ఇంట్లో ఆడపిల్లలు లేకుండే, పెళ్ళిళ్ళు చేస్తాకు లేకుండే. అప్పుడు ఫస్ట్లో చేసినాం. అప్పుడు ఈయన గెలిచిన నుంచి అయితే ఒక ఆడపిల్ల పెళ్లి చేయలేము. అంటే మా మర్ది బిడ్డ పెళ్లి చేసినాం, ఆయనకు వచ్చింది. మంచిగా జరిగిందంటారు మరి ఆయన వల్ల? మంచిగా జరిగింది. ఆయనే కట్టించిండు, ఎమ్మెల్యేనే కట్టించండి. మరి ఆల్రెడీ 2 సార్లు గెలిచిండు కదా, మరి 3ఓసారికి ఇంకొక మనిషికి ఛాన్స్ ఇవ్వాలని ఏం లేదా? ఇవ్వాలి. ఏ ఇండ్లు లేని వాళ్ళకి ఇంకే అవి ఇవి ఏమన్నా సాయం చేయాలి. ఇంకొక ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే మంచి చేయలేడు. ఇక్కడ బస్తీకి అనేది వచ్చి రాలేడు. ఇక్కడ ఎలకల సత్తయ్య అని గెలిచిండు, ఆయన ఏం చేయలేడు. ఈ నందీశ్వర్ గౌడ్ గెలిచిండు, ఆయన కూడా ఒక ఏమీ చేయలేడు. ఒక రోడ్డు వేయలేడు, ఏం చేయలేడు. ఈయనైతే ప్రతి వస్తువు దానికి పట్టించుకుండు, ప్రతి వస్తువు చేసాడు. దీనికైతే 80-70 లక్షలు పెట్టి గుడి కిందికి కూడా జాగ్రత్తగా కొనిచ్చాడు. మంచిగా చేస్తాడు. ఊరు పొంటి కూడా ఆయన పేరు చాలా ఉంది, పలుకుబడి ఉంది. ఇక్కడ కూడా పలుకుబడి బాగుంది ఆయన. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తుండా, లేకుంటే గెలిచినప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా? లేదు, ఫస్ట్ గెలిచిన నుంచే చేస్తుండు. గెలిచిన నుంచే చేస్తుండు ఇవన్నీ. అబద్ధం ఆడద్దు ఒకరి మీద, కానీ ఆయన అయితే చేస్తుండని చేస్తుండు. థ్యాంక్స్ అండి. నమస్తే. మీ పేరు? స్వరూప. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడనే ఉన్నాం మేము, ఇక్కడనే. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు. మరి మళ్ళీ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం? మైపాల్ రెడ్డిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు ఆయనకే? మా ఊరు మంచిగా చేసిండు, పట్టుకనే వేద్దాం అనుకుంటున్నాం. ఏం చేసిండ్రు ఇక్కడ మీకు? మంచిగా గుడి కట్టించిండు, మంచిగా ఇదంతా మంచిగా చేసిండు. మా ఇంటి కూడా గలీజ్ ఉండే అంత మంచిగా చేసిండు ఆయనకి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు కానీ మీ వాళ్ళకి? అప్పటికే అయిపోయినాయి పెళ్ళిళ్ళు అందరూ. మీ చుట్టుపక్కల ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి అందుతున్నాయా? అందుతున్నాయి. ఆల్రెడీ 2 సార్లు గెలిచారు, మరి 3ఓసారి వేరే వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇవ్వడానికి? లేదు, ఆయనకి ఇస్తాం ఈసారి కూడా. థ్యాంక్స్ ఆంటీ. నమస్తే. నమస్తే. మీ పేరు? హేమలత. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మాది లోకల్, ఇక్కడనే పటేల్ కూడా పక్కన అమ్మ వాళ్ళది, ఇక్కడ అత్త వాళ్ళది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు. మరి మళ్ళీ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఈయననే మైపాల్ రెడ్డి మాదైతే. ఎందుకు ఆయన్నే గెలిపించుకోవాలని అందరూ అసలు మూకుమ్మడిగా ఆయన పేరే మైపాలన్నా అని ఆయన పేరే చెప్తున్నారు. అన్నీ బాగా చేస్తారు ఎక్కడైనా,
అన్నీ ఎక్కడైనా టెంపుల్స్ కట్టియడము చాలా బాగుంది ఆయన. ఆల్రెడీ 2 సార్లు గెలిచారు కదా, మరి మూడోసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అందరు చేస్తారని గ్యారెంటీ ఉంటుందా? ఉండదు కదా, ఈయనకు నమ్మకం కదా, అంతే. సో మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ ఆయన్నే సాధిస్తారంటారు. ఓకే, ఇది కన్ఫర్మ్, అంతే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? లలిత అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము మా తాతలు ఇక్కడనే, మేము ఇక్కడనే. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి 30 తారీఖు, మరి మీ ఓటు ఎవరికి వేద్దాం? మేము మైపాల్ రెడ్డికి ఇస్తామండి. ఎందుకు ఆయన్ని గెలిపించుకోవాలి? ఇది బాగుందండి పటాన్చెరులో. సీసీ రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇక్కడ మాకు తోవనే లేకుండే, ఇక్కడ ఫ్లాట్ కొని గుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మాకు తవ్వు ఉంది, ఏ పని కానీ చేసి పెడతాడని నమ్మకం ఉంది మాకు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెళ్ళి చేసి పెడతాడు. అంటే కొంతమంది అంటున్నారు అసలు మాట్లాడు రానివ్వడు అని. ఎందుకు రానివ్వడని, ఇంటికి వెళ్ళి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే వస్తాడండి. మనం పోయి చెప్పినామనుకో చేస్తాడు. ప్రతి ఒక్కరు అయితే మైపాల్ రెడ్డిని గెలిపించాలనేసి మా ఉద్దేశం. సో ఆల్రెడీ 2 సార్లు గెలిచారు, మరి ఇప్పుడు మూడోసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఎవరు ఏమనుకుంటున్నారు? పటాన్చెరులో అభివృద్ధి చూసినాక మేము మైపాల్ రెడ్డిని గెలిపించాలనుకుంటున్నామండి. మాకైతే మా ఒపీనియన్, మా వరకు మైపాల్ రెడ్డికి వేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. రెడీ? హాయ్ అండి. హాయ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఇక్కడనే పటాన్చెరు. మరి ఇప్పుడు 30th ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఎవరు కోటేస్తే మళ్ళీ మీ పటాన్చెరు నియోజకవర్గం బాగుపడుతుందండి? జిఎంఆర్ఏ, ఇక్కడైతే జిఎంఆర్ఏ, వన్ సైడ్ జిఎంఆర్ఏ ఉంటుంది. ఎందుకు అందరూ మూకుమ్మడిగా జిఎంఆర్ పేరే తలుస్తున్నారు? ఆయన చేసే పనులు అట్లున్నాయి, ఆయన చేసే పనులే ఆయనను గెలిపిస్తాయి ఇక్కడ పటాన్చెరులో. ఆయన చేసినట్టయితే ఎవరు చేయలేరు, చెయ్యరు కూడా. ఇక ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పోటీ కాదు, డిపాజిట్ కూడా రాదు ఎవరికి. వాళ్ళు అనుకుంటారని ఎవరికి రారు. అంటే అసలు ఎవరు ఉన్నారని అనుకుంటున్నారు మీరు? ఇక వాళ్ళ పేర్లు మన నోరు నుంచి అనౌన్స్మెంట్ చేసే అవసరం లేదు మనకి. జిఎంఆర్ అయితే గెలుస్తాడు, హ్యాట్రిక్ కొడతాడు. ఆల్రెడీ 2 times గెలిచాడు కదా, మరి 3rd time వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఈయనలాగా పని చేయలేరు కదా ఎవరు, అందుకోసమే 3rd time ఇస్తేనే కదా చేస్తారా లేదా తెలిసేది. ఆల్రెడీ ఇచ్చి చూసినాం కదా ముందే, అట్లా. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ పేరు? సాయి యాదవ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? బై బర్త్ నుంచి ఉంటున్నాం మేడం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30th, మళ్ళీ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జిఎంఆర్ఏ మేడం, టీఆర్ఎస్. ఎందుకు అంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక మీకు ఏం జరిగింది అనుకుంటున్నారు? మేడం ఆయన 9 years నుంచి ఉన్నాడు, ఇప్పటివరకు చేసిందంతా విలేజ్లలో, మళ్ళీ పటాన్చెరు టౌన్లో, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మొత్తం రోడ్లు అనేది మళ్ళీ ఏదైనా వర్క్ మీద పోయినామనుకో ఎంబడే పటాపట అవుతుంది, వర్క్ అయిపోతుంది అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే నోరు ఇవ్వాలని కూడా కాల్ చేసి పంపించారు మేడం. ఇంటి గడపకు వస్తే గడప నుంచి కథం వర్క్ అయిపోతుంది ఆయనకి. ఇంటి గడపకి చాలా మంది అంటుండ్రు ఇంటికి పోతే కలవడు అని. మేడం ఆయన ఉండేది క్యాంప్ ఆఫీస్లో, మార్నింగ్ ఏమో ఇంటి దగ్గర ఉంటాడు 8 o'clock వరకు, 8 తర్వాత క్యాంప్ ఆఫీస్లో 10 వరకు ఉంటాడు. ఆయన క్యాంప్ ఆఫీస్కి పోతే కంపల్సరీ వర్క్ అవుతుంది మేడం. ఆయన కలిసి అయిపోయినట్టు ఇంకా వర్క్, ఇంకా రేపు రా ఎల్లుండి అవన్నీ ఏముండదు. ఎమ్మెల్యే పిఏ ఉంటాడు వినోద్ కుమార్ అని, నాయకోటి వినోద్ అని ఏది ఉన్నా రెస్పాండ్ అవుతాడు అనమాట. ప్రతి ఒక్క ఫోన్ రెస్పాండ్ అవుతాడు, మళ్ళీ ప్రతి ఒక్క వర్క్ కూడా ఏదైనా చెప్పినాం అనుకో చేసేస్తాడు, ఎంబడే చేసేస్తాడు అనమాట. అంటే మాకు బయట టాక్ ఏంటంటే ఓన్లీ పటాన్చెరువే డెవలప్ అయింది, మిగతా ఏరియాలు డెవలప్ అవ్వలేదు అని. జిన్నారం కానీ రామచంద్రపురం కానీ. మేడం విలేజ్లలో అయితే కంపల్సరీ రోడ్లు వేసినారు. ఇప్పుడు ఏదైనా సరే మేడం, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందంటే వచ్చి అడిగితే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు కాలేదు అని అంటే వాళ్ళు ఇంటికాడ జిన్నారంలో కూర్చొని పటాన్చెరుకు వచ్చి ఎమ్మెల్యే సాబ్ని కలవకుండా నీకు పని కావాలంటే ఎట్లయితుంది మేము చెప్పండి. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంటే నేను వచ్చి అడిగితేనే కదా తెలుస్తుంది ప్రాబ్లం. చేస్తాడు, ఎందుకు చేయడు? జిన్నారంలో రోడ్లు ఎట్లా అయినాయి, జిన్నారంలో అది మంచి హాస్పిటల్స్ పడ్డాయి, మంచిగా చేస్తుండే కదా మేడం అన్నీ. మరి ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నాయని చేస్తుండే ఇవన్నీ, లేకుంటే గెలిచినప్పటి నుంచి కూడా చేస్తుండే? మేడం గెలిచినప్పటి నుంచే చేస్తుండే మేడం. రోడ్లు అక్కడ చూస్తే పాత రోడ్లు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి అది తెలుస్తుంది కదా మేడం. రివ్యూ చూసుకుంటే మీకు కూడా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ 3rd time హ్యాట్రిక్ జిఎంఆర్. జిఎంఆర్ మళ్ళీ మినిస్టర్ కూడా మేడం, హ్యాట్రిక్ అయిన తర్వాత మినిస్టర్ కూడా జిఎంఆర్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మా పేరు సాయిరెడ్డి. ఎప్పటి నుంచి ఉంటుంది? పటాన్చెరులో మేము దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి పటాన్చెరులో ఉంటున్నాం. ఓకే, మీ 4 fathers నుంచి కూడా ఇక్కడే ఉంటాం. ఈరోజు పటాన్చెరులో మా తాత సత్యరెడ్డి అని ఒక మంచి రైతు బిడ్డ, ఈరోజు ఆయన కూడా ప్రజల సేవకు ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఇలా చనిపోవడం జరిగింది. ఇలా పటాన్చెరు చూస్తే ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది.
ఇలా పటాన్చేరులో ఒక గుళ్ళు కానీ ఒక రోడ్డు కానీ ఒక చర్చిలు కానీ ఇలా కట్టించిన ఘనత గూడెం మైపాలన్న. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ అభివృద్ధి పటాన్చేరు అభివృద్ధి మైపాలన్న వస్తే అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ వస్తే అభివృద్ధి అవుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే మాట చెప్తున్నారు, మీరందరూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి బీజేపీ ప్రభుత్వం ఉండి ఏం చేసింది నేను అడుగుతున్నా. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అంటుంది. ఇలా కర్ణాటకలో 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు మాకెందుకు? ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా పనిచేస్తుంది. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి చేసుకుని టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపించుకుంటాం. మళ్ళీ పటాన్చేరులో ఇప్పుడు చాలా అభివృద్ధి అవుతుంది జిఎంఆర్ వచ్చినాక. ఇలా గూడెం మైపాల్ రెడ్డి అడుగడుగున అభివృద్ధి చూస్తుంది. ఇలా ఏ సర్వేలు చెప్తున్నాయి, ఇలా మొత్తం మా సర్వేలు ఉన్నాయి జిఎంఆర్ సర్వేలు. ఇలా ఏ సర్వేలో జిఎంఆర్ యాక్టివ్ కొడుతున్నాను, మంచి మెజార్టీతో ఇది విజయం సాధించబోతుంది రేపు 3వ తారీఖు రోజు. ఎందుకంటే పటాన్చేరులో అటువంటి నాయకుడు గెలవాలి. పటాన్చేరు ఇలా యూత్ కానీ ఇలా మొత్తం దేదానికి ఆ సమస్య ఈరోజు ముందుకు పోతున్నాయి. ఈరోజు ఇలా పటాన్చేరులో మేము గతంలో చూసినాం ఎమ్మెల్యేలను, మేము చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం, చెప్పులు ఎరిగిపోయినా కానీ పటాన్చేరుని ఒక్క ఏ నాయకుడు పట్టించుకున్న దాఖలు లేవు. ఇలా గూడెం మైపాల్ రెడ్డి వచ్చినాకనే ఈ పటాన్చేరు గడ్డ మీద అభివృద్ధి అయింది. ఇలా గూడెం మైపాల్ రెడ్డి వచ్చినాకనే అభివృద్ధి కొనసాగుతుంది. ఈ గూడెం మైపాల్ రెడ్డి వచ్చినాక ఈ టెంపుల్ కట్టించిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే టెంపుల్ అవుతున్నాడా? ఇలా గుర్తుపెట్టుకొని ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటే పటాన్చేరు టెంపుల్ కడుతున్నాడా? ఇలా గూడెం మైపాల్ రెడ్డి వచ్చినాకనే ఈ టెంపుల్ కట్టిరు. ఇలా గూడెం మైపాల్ రెడ్డి వచ్చినాకనే ఒక మినీ గ్రౌండ్ కట్టిండి ఈరోజు. ఇలా పటాన్చేరులో ఎన్ని సేవలు చేసుకుంటూ పోతున్నాను. మళ్ళీ 3వసారి ఎన్ని ట్రిక్కులు చేసినా ఎన్ని జిమ్ముకులు చేసినా పటాన్చేరులో గులాబీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేసి కేసీఆర్ గారికి మంచి మెజార్టీతో కానుకిస్తాం. ఇచ్చి పటాన్చేరు సంగారెడ్డి జిల్లాలోనే మేము మైపాలన్నకు మినిస్టర్ ఇప్పిస్తాం. మైపాలన్నకు మినిస్టర్ ఇప్పిస్తే ఇంకా అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే పటాన్చేరులో ఇలా కన్న కొడుకులాగా ఇలా చూసుకుంటుంది ఇలా నాయకుడు. ఇలా గూడెం మైపాల్ రెడ్డి, ఇలా గూడెం మైపాల్ రెడ్డి కాదు, ఇలా గూడెం మధుసూదన్ రెడ్డి అదే పద్ధతిలో పోతుంది ఈరోజు. ఇలా గూడెం మధుసూదన్ రెడ్డికి పదవులు అవసరం లేదు. ఇలా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సేవ చేస్తుంది ఇలా గూడెం మధుసూదన్ రెడ్డి అలా తమ్ముడు. ఇలా అలా మా గూడెం ఫ్యామిలీ అనేది ఈరోజు ఎప్పుడు నిత్యం 24 గంటలు పొద్దున్న లేస్తే ప్రజల సేవలు ఉంటారు. ఇలా ఏ నాయకులు పనిచేసి పటాన్చేరులో అడుగుతున్నా. ఇలా పటాన్చేరులో చాలామంది మాట్లాడుతారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి టికెటే డిక్లేర్ కాలేదు పటాన్చేరు. వాళ్ళకి 16 తారీఖు టికెట్ ఇస్తే ఎప్పుడు ప్రచారం చేసుకుంటారు? వాళ్ళకి దేశంలోకే ఉందా? వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ పటాన్చేరులో మళ్ళీ ఎట్లా టీఆర్ఎస్ వస్తుందని వాళ్ళ గుండెలో గూలు పుడుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఏమాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాడు ఈరోజు. ఇలా లీలామాధవ్ ఏం చేసిండు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే ఒక పెద్ద మనిషికి గౌరవం ఇవ్వకుండా ఎన్ని పోటీ ఓడిచిపోతావు నువ్వు టికెట్ ఇవ్వకపోతే. ఈరోజు కేసీఆర్ని తిరుగుతావు, కేటీఆర్ని తిరుగుతావు, అందరిని తిరుగుతావు. నువ్వు ఎట్లా గెలుస్తావు? నీకు బీసీ ఓట్లు ఎట్లా పడితే? నీకు ఓన్లీ బీసీ ఓట్లు పడితే ఇలా కులం కలుపుకొని నువ్వు ఓట్లు పడితే ఈరోజు. ఇలా మైపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలు తెలుస్తుంది పటాన్చేరు ప్రజలు. ఎందుకంటే మా మైపాలని అభివృద్ధి చేసిన పటాన్చేరులో ఏ గడప పోయినా మా పటాన్చేరులో అభివృద్ధి జరుగుతుంది ఈరోజు. నేను చూపిస్తే ఏ ప్రాంతంలో అభివృద్ధి కాలేదు అడుగుపిస్తారు కదా. మీద మరి కబ్జాలు చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా తెలుసా, పటాన్చేరులో గూడెం మైపాల్ రెడ్డి మీద ఒక కబ్జా ప్రూఫ్ ఇప్పిస్తే నేను గుండు కొట్టించుకొని పటాన్చేరుకి వెళ్ళిపోయి హైదరాబాద్లో పని చేసుకొని బతారు. ఇది చెప్తున్నాను. ఇది మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా కబ్జాలు చేసిన నాయకుడు ఎవరున్నారు? ఇలా కబ్జాలు చేసిన మా నాయకుడు ఎక్కడ కబ్జాలు చేసిన ఈరోజు? ఇలా ప్రజల కోసం ఎమ్మెల్యే గెలిచిన ఆయన, వాళ్ళు సేవ చేయడానికి ఎమ్మెల్యే గెలిచిన. ఇలా కబ్జాల కోసం చేయలేదు. ఇలా ఏడ కబ్జా చేసిన ఒక ప్రూఫ్ ఇప్పమని పటాన్చేరులో ఒక ప్రూఫ్ ఇప్పిస్తే నేను పటాన్చేరు పోలీస్ స్టేషన్ కాడనే విషయం దాగి చచ్చిపోతాను. నేను ఈ సభకి తెలియజేస్తున్నాను. ఒక ప్రూఫ్ ఇప్పిస్తే పటాన్చేరులో. ఇలా పటాన్చేరులో మా నాయకుడి మీద చాలామంది విద్యలు పెట్టడం చేస్తున్నారు కావాలని. ఇలా నాయకుడు పని చేస్తున్నాను ఓరుస్తలేదు నాయకుడు. మేము ఏమంటున్నానంటే నువ్వు చేయలేవు అభివృద్ధి. 5 ఏళ్ళు అభివృద్ధి 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉండే మరి ఏం చేసి నేను అడుగుతున్నా. మరి పటాన్చేరుని ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడే చేస్తాం. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏడికైనా ఇస్తారు ఒక ఛాన్స్? మీకు ఛాన్స్ ఇవ్వడానికి దమ్ముందా మీకు? ఇలా గూడెం మైపాలన్న అభివృద్ధి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఈరోజు. ఇలా పటాన్చేరులో ఎంతో 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుందో అట్లా ఇలా పనిచేస్తుంది ఈరోజు. ఇలా గూడెం మైపాలన్న ఒక మంచి నాయకుడు, ఇలా పట్టుదల నాయకుడు. ఈరోజు కుల సంఘాలు కానీ ఇలా అన్ని కులాలకు కలుపుకొని పోతారు ఈరోజు. ఇలా పటాన్చేరులో 3వసారి టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా మైపాలన్న రావాలి, అక్కడ కేసీఆర్ రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తే ఒకటే కాదు,
కేసీఆర్ని దేశ ప్రధానమంత్రి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు ఇలా దేశ ప్రధానమంత్రి మోడే ఉంటాడు ప్రధానమంత్రిగా. మా కేసీఆర్ ఆశ లేదా? మా కేసీఆర్ ప్రధానమంత్రి కావద్దా? మా కేసీఆర్ ఎన్ని రోజులు ఇంకా ముఖ్యమంత్రి ఉంటాడు? దేశంలో కూడా పార్టీ పాలించుద్దాం మేము. ఇలా దేశంలో పథకాలు పట్టద్దాం మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మేము తెలంగాణ కోసం కొట్లాడిన ఒకడే నాయకుడు గూడెం మైపాలన్న. ఇలా తెలంగాణ కోసం పటాన్చెరు బస్ స్టాప్ కొట్టిన నాయకుడు ఇలా గూడెం మైపాలన్న. ఇలా తెలంగాణ కోసం ఉద్యమం వాళ్ళు చేసినారు. వీళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తా అంటే కుదరదు. ఈరోజు ఇలా పటాన్చెరులో అభివృద్ధి చేయనికి లేదు. ఇలా పటాన్చెరులో అభివృద్ధి చేసి మేము 24 hours ఈరోజు. ఇలా ఫస్ట్ టైం ఎట్లుండే పటాన్చెరు, సెకండ్ టైం ఎట్లుండే, రేపు మూడోసారి కూడా పటాన్చెరు ప్రజలు బీజేపీలో కానీ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఈరోజు పటాన్చెరులో మేము ఎన్నో సేవలు చేసినాం. ఇలా జిన్నారం చూసుకో, ఇలా గుమ్మడిదల చూసుకో, ఇలా రామచంద్రపురం చూసుకో, అమీన్పూర్ చూసుకో, ఇలా పట్టణాల వారికి చూసుకో, అభివృద్ధి జరుగుతుంది. ఇలా ఎక్కడ పోయినా గూడెం మైపాలరెడ్డికి హారతులు ఇస్తారు. ఇలా గూడెం మైపాలరెడ్డి ఒకటే చెప్తారు, వీరందరూ కారు గుర్తు పైన ఓటేస్తాం అన్న, నువ్వు రాని అవసరం లేదు, నీకు ఎట్లా నీవే విజయం, నువ్వు ఎందుకంటే నువ్వు అభివృద్ధి చేసినావు, నీకు ఓటేస్తామని చెప్తారు. ఇలా పటాన్చెరు ప్రజలు ఎందుకు చేస్తారంటే ఇలా పటాన్చెరు ప్రజలు అసలు నాయకుడు అభివృద్ధి చేస్తుండు, అసలు నాయకుడు కావాలని చెప్తారు. ఇలా పటాన్చెరులో మేము ఒకటే చెప్తున్నాం, మేము మా జిఎంఆర్ జోలికి కానీ మా ఎమ్మెల్యే జోలికి కానీ వస్తే మేము ఊరుకోం. ఎందుకంటే ఇలా మా నాయకుడు అభివృద్ధి చేసిండు. రేపు ఎమ్మెల్యే గెలిచిందనుకో మినిస్టర్ తెచ్చుకుంటే మాకు ఫ్యూచర్ ఉంటుంది పటాన్చెరుకి. ఒక పటాన్చెరు సంగారెడ్డి జిల్లా మినిస్టర్ మైపాల్ రెడ్డి అని అందరు అంటారు. ఇక మినిస్టర్ వచ్చిందనుకో మాకు కూడా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మాకు కూడా వార్డు మెంబర్ కావచ్చు ఇలా ఎన్నో పథకాలు వస్తాయి ఈరోజు మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మేము మినిస్టర్ తెచ్చుకున్నాం అనుకో పటాన్చెరులో మాకు కూడా ఒక పదవులు వస్తాయి. నేను మైపాలన ఒక మినిస్టర్ అయినా అనుకో, నేను కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నా. ఇప్పుడు నేను మైపాలన మినిస్టర్ వచ్చిందనుకో నాకు నేను వార్డు కమిటీ నెంబర్ అవుతాడా. పటాన్చెరులో నేను ఎన్నో సేవలు చేస్తుండే. ఈరోజు మేము ఒకటే కోరిక, మా మైపాలన మూడోసారి ఎమ్మెల్యే కావాలి. మూడోసారి గెలవగానే మేము ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లిస్ట్ తయారు చేసి పెట్టిండు. మేము ఖచ్చితంగా మా హరీష్ అన్న ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా పటాన్చెరులో మినిస్టర్ తెచ్చుకొని మినిస్టర్ పవర్ మేము ప్రజలకు వాడుకుంటాం. ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మా ఎమ్మెల్యే పంటితోని ముళ్ళు దీనికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. థ్యాంక్ యూ అండి. హాయ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 years. మీ ఫాదర్స్ అందరు ఇక్కడ? అందరు ఇక్కడ. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్. ఎందుకు అట్లా? మంచి పని చేసిండు కాబట్టి అందుకే. ప్రతి గల్లీకి ఫంక్షన్ హాళ్ళు, గుడిలు అన్నీ కట్టించాడు జిఎంఆర్ గారు. మీరేం చేస్తారు? మేము ట్రాన్స్పోర్ట్ మాది పటాన్చెరులో. మరి ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 times గెలిచారు కదా, సో థర్డ్ టైం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వం. జిఎంఆర్ మళ్ళీ. కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు వస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఏమైనా వస్తాయా మీకు? వస్తాయి. రైతు బంధు పథకం, మళ్ళీ పెళ్ళిది అవన్నీ వస్తున్నాయి. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో? మా నాయనమ్మకు వస్తుంది పింఛన్. థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఈ ఏరియాలో? 40 ఏళ్ళ నుంచి ఉన్నాను. మరి ఇప్పుడు 30వ తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే మీకు మళ్ళీ మీ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడైతే బీఆర్ఎస్ రావాలండి. బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే 2 సార్లు గెలిచాడు, మూడోసారి కూడా కొన్ని పనులు చేయవలసి ఉన్నాయి, కొత్త పనులు కూడా చేయాలి. కాబట్టి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వస్తేనే బాగుంటుంది. ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చేసేదేమి ఉండదండి. వాళ్ళకు రాజకీయం అర్థమై వాళ్ళకు చేసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కొత్త ప్లానింగ్ చేయాలన్నా పాత చేయాలన్నా వాళ్ళు చేయలేరు. అందుకే ఈసారి కూడా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఉంటేనే కొంచెం పటాన్చెరు కొంచెం డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ పటాన్చెరువే డెవలప్ అవుతుంది, మిగతా ఏరియాలు డెవలప్ అవ్వట్లేదు అని అంటున్నారు. పటాన్చెరు అంటే ఇప్పుడు మండలంలో మెయిన్ సెంటర్ కాబట్టి ఇది అన్ని ఊళ్ళో వాళ్ళు వచ్చి తిరిగే ప్లేస్ కాబట్టి డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల కూడా ఆల్రెడీ ప్లానింగ్స్ ఉన్నాయని తెలిసింది, అవి కూడా మెల్లమెల్లగా డెవలప్ అవుతాయండి. ఇప్పుడు మూడోసారికి హ్యాట్రిక్ కూడా జిఎంఆర్ అంటారు. జిఎంఆర్ అండి. థ్యాంక్ యూ సార్.